విమానం ఆలస్యమైతే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని అక్కడ గ్యాలరీలో కూర్చోబెట్టాలి. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏర్పాట్లే చేయాలి. అలా కాకుండా విసిగిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి రన్వే మీద కూర్చున్నటువంటి దృశ్యాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇండిగోకి దెబ్బపడింది. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్వే పక్క నేల మీద కూర్చుని భోజనం చేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్పోర్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించినాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థ మీద 1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్పోర్టుపై 90 లక్షల జరిమానా విధించినాయి. ఒక పౌర విమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పట్టడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయలుదేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా పొగరమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకి దిగి వచ్చి రన్వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటన పౌర విమానయాన శాఖ సీరియస్గా తీసుకుంది. BCAS అడిగేదాకా విషయంలో ఇండిగో వివరణ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. రన్వే మీద ప్రయాణికుల కదలికలు నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను వాళ్ళ మీద కూడా పెనాల్టీ విధించింది.